పోలవరం భూసేకరణ ఆఫీసులో కీలక ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఆఫీసులో అధికారులే ఫైల్స్ కాల్చివేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన ఫైల్స్ గా గుర్తించారు. భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ ను దగ్ధం చేశారు. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఫైల్స్ దగ్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం కాలిపోయిన ఫైల్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లో పడేశారు. పోలవరం భూసేకరణ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంపైన ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఫైళ్లను దగ్ధం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని కప్పిపుచ్చేందుకు ఇలాంటి పని చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యుల్ని శిక్షిస్తామన్నారు. పెద్ద ఎత్తున సెక్రటరియట్ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా మొన్న మీరు కూడా చూశారు, ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 14-19లో మాకు 5 సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర 72,000 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం. అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు 32,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ 50% వాళ్ళ అవినీతి పనులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా. సో పోలవరం భూసేకరణ ఆఫీసులో ఫైళ్ల దగ్ధానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. సంధ్య, ఇప్పుడు పోలవరం ఫైల్స్ సంబంధించి కూడా దగ్ధం పైన కలకలం రేగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ధవళేశ్వరం వద్ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్స్ భద్రపరచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూసేకరణ సంబంధించి లబ్ధిదారుల వివరాలు, దానికి సంబంధించిన అన్ని దానికి సంబంధించిన పూర్తి డేటా అంతా కూడా ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రపరచడం జరిగింది. అయితే ఈ భద్రపరిచినటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ దగ్ధం పైన ఇప్పుడు అంటే ఈ ఫైల్స్ సంబంధించి ఏ విధమైన ఫైల్స్ అనే దాని మీద కూడా పూర్తిగా ఇప్పటికే ప్రాథమిక విచారణ అయితే కూడా డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి వేదవల్లి చేపట్టడం జరిగింది. అయితే ఇది పోలవరం ప్రధానంగా ఎడమకాలం సంబంధించినటువంటి భూ నిర్వాసితుల రికార్డ్స్ సంబంధించిన డూప్లికేట్ ఫైల్స్ గా వాళ్ళు కొంత ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. అయితే ఫైల్స్ సంబంధించిన డూప్లికేట్ ఫైల్స్, ఒరిజినల్ ఫైల్స్ ఉంటాయనేది కూడా ఒక చర్చ అయితే కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ముఖ్యంగా అంటే తగలబడినటువంటి ఫైల్స్ లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అధికారుల సంతకాలు అయితే కూడా ఎవరూ లేవు. అది రఫ్గా ఉన్నటువంటి ఫైల్స్ మాత్రమే అనేది కూడా చెప్తున్న పరిస్థితి. అయితే రఫ్గా ఉన్నటువంటి ఫైల్స్ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకోకుండా ఎవరు దగ్ధం చేశారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విచారణ అయితే కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ అయితే కూడా వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా వరుసగా ఫైల్స్ దగ్ధం అవటం, మొన్న విజయవాడలో ఫైల్స్ దగ్ధం అవటం, ఆ తర్వాత మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కావడం, ఇప్పుడు పోలవరం భూ నిర్వాసులకు సంబంధించిన రికార్డ్స్ సంబంధించిన ఫైల్స్ దగ్ధం కావడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వరుసనే ఈ ఫైల్స్ అన్ని కూడా దగ్ధం కావడంతో ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి
అక్రమాలు ఎక్కడ బయటపడతాయనే దాని మీద కూడా కావాలని ఈ ఫైల్స్ అన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే తగలబెడుతున్నారు అనేది కూడా ఇప్పుడు అధికారం ఉన్నటువంటి నేతలైతే కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది సంజయ్. అయితే శ్రీనివాస్, అంటే ఇప్పటి వరకు ఎవరినైనా సస్పెక్టెడ్ గా పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫై చేయడం ఏమైనా జరిగిందా? అంటే ప్రస్తుతానికి ఈ పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన భూ నిర్వాసితుల రికార్డులు దగ్ధమైనట్టు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీని మీద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి యాదవల్లి అయితే కూడా ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే ఈ ఫైల్స్ ఎవరు తగలబెట్టారు? ఆఫీస్ సంబంధించిన సిబ్బంది తగలబెట్టారా లేదా ఎవరైనా ఈ ఫైల్స్ తగలబెట్టారా అని దాని మీద ఇంకా క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా అంటే ఈ ఫైల్స్ అంత ముఖ్యమైన ఫైల్స్ కాదని అధికారులు చెబుతున్నప్పటికీ కూడా అసలు ఈ ఫైల్స్ తగలబెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రాథమిక విచారణ అయితే కూడా చేపట్టడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపడతామని చెప్పి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి వేదవల్లి అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన మంత్రి నిమ్మల రామానాయుడు కూడా స్పందించడం జరిగింది. వరుసగా ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం అవడం పైన దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన ఉంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పోలవరం 3 రికార్డులకు సంబంధించిన అంటే ఎడమకాలకు సంబంధించిన రికార్డ్స్ మాత్రమే తగలబడిందని చెప్పి చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మరో ఫైల్ పూర్తి స్థాయిలో అధికారులు భద్రపరిచినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ ఫైల్స్ తగలబెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే దాని మీద కూడా పూర్తిగా విచారణ అయితే కూడా శ్రీనివాస్, అయితే దీనికి సంబంధించి హైయర్ అఫీషియల్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అంటే దీనికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి యాదవల్లి మాత్రం ప్రాథమికంగా తాము విచారణ చేపడుతున్నాం. దీనికి సంబంధించిన ఈ ఫైల్స్ అన్ని కూడా అంటే ఆఫీస్ సిబ్బంది ఎవరైనా తగలబెట్టారా డూప్లికేట్ ఫైల్స్ గా గుర్తించామని చెప్తున్నారు. కానీ ఈ డూప్లికేట్ ఫైల్స్ ను ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే ఈ ఫైల్స్ తగలబెట్టిన పైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి యాదవల్లి తెలియకుండానే ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఫైల్స్ అన్ని తగలబెట్టాల్సిన అవసరం వచ్చిందనే దాని మీద కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఫైల్స్ అన్ని కూడా పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన భూ నిర్వాసితులకు సంబంధించి రికార్డులన్నీ కూడా చెబుతున్నారు. అయితే ఈ రికార్డులు గతంలో ఈ భూ నిర్వాసులకు సంబంధించిన అనేక అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలు ఎక్కడ బయటపడతాయన్న దాని మీద ఈ ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారనేది కూడా కొంత చర్చ కూడా ప్రారంభమైంది. కానీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరైనా తప్పు చేస్తుంటే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా యాదవల్లి స్పష్టం చేస్తున్నారు. అయితే మొత్తం ప్రభుత్వం అయితే కూడా ఈ ఫైల్స్ దగ్గరాన్ని కొంత సీరియస్ గానే తీసుకుందని చెప్పుకోవచ్చు. వరుసగా ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ఎలా తగలబెడుతున్నారు, బయటికి ఎలా వస్తున్నాయన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలవరం ఎడమకాలకు సంబంధించిన భూ నిర్వాసితుల రికార్డు సంబంధించిన ఫైల్స్ దగ్ధమయ్యాయి లేకపోతే ఇంకా దీనికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా దగ్ధమయ్యాయి అనేది దాని మీద కూడా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే పోలవరం సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి అనేది కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఫైల్స్ ఎటువంటి ఫైల్స్ దగ్ధమయ్యాయి, ఏ మేరకు దగ్ధమయ్యాయి, అసలు దగ్ధం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కూడా ప్రారంభించడం జరిగింది. సంజయ్. రైట్ శ్రీనివాస్.